మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించిన నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన అని పేరు పెట్టడంపై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. ఈ మేరకు బీఆర్ఎస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ సెటైరికల్ పోస్ట్ పెట్టింది. కోల్గేట్ టూత్పేస్ట్, బిస్లరీ వాటర్ బాటిల్కు సంబంధించి ఒరిజినల్, నకిలీ ఉత్పత్తుల ఫోటోలను పక్కపక్కనే జోడించింది. దీనికి ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినల్ అనే క్యాప్షన్ను జత చేస్తుంది బీఆర్ఎస్ మీడియా. తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించిన నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన అని పేరు పెట్టడంపై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. ఈ మేరకు బీఆర్ఎస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ సెటైరికల్ పోస్ట్ పెట్టింది. కోల్గేట్ టూత్పేస్ట్, బిస్లరీ వాటర్ బాటిల్కి సంబంధించి ఒరిజినల్, నకిలీ ఉత్పత్తుల ఫోటోలను పక్కపక్కనే జోడించింది. దీనికి ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అనే క్యాప్షన్ను జత చేస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, కవిత యొక్క పార్టీని కోల్గేట్ మరియు బిస్లరీ ఒరిజినల్ లాంటిది కాదు, ఒక డూప్లికేట్ అన్నట్టుగా మరి బీఆర్ఎస్ చెప్పడాన్ని ఏ రకంగా చూడాలి? అదేవిధంగా పులిని చూసి నక్క వాతకలు పెట్టుకుందన్నట్టుగా వాళ్ళ కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి? రైతు లక్ష్మీ, ఏదైతే తెలంగాణలో మరో కొత్త పార్టీకి సంబంధించి కూడా పురుడి స్ఫూర్తి పోసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఇక అయితే టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ రాష్ట్ర ఏదైతే రాష్ట్ర సేనకు సంబంధించిన పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీన్ని ఆమె టీఆర్ఎస్ గా ఏదైతే చెప్తూ ప్రధానంగా పార్టీకి సంబంధించి కూడా ఈరోజు రిలీజ్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుందో, పేరు కావచ్చు, జెండా కావచ్చు, మొత్తంగా దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ నుంచి కూడా సెటైరికల్ కామెంట్స్ వస్తూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గతంలో ఇప్పుడు కొనసాగుతున్న బీఆర్ఎస్, గతంలో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా కొనసాగింది. ఇప్పుడు పులిని చూసి నక్కవాత పెట్టుకుంటుంది. ఏదైతే ఈ సెటైరికల్ కామెంట్ తన ఎక్స్ ఖాతా వేదికగా కూడా బీఆర్ఎస్ విమర్శలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించి కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా కూడా ఏదైతే సెటైరికల్ కామెంట్స్ వేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా కాసేపటి క్రితమే ఈ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కూడా ఏదైతే బీఆర్ఎస్ అధికారిక ఖాతా నుంచి కూడా సెటైరికల్ పోస్టు పెట్టడం జరిగింది. కోల్గేట్ కి సంబంధించిన టూత్పేస్ట్, అలాగే బిస్లరీ వాటర్ బాటిల్ కి సంబంధించి కూడా ఒరిజినలే, నకిలే అంటూ కూడా ఇక ఫోటోతో కూడా పక్కన ఈ రెండు ఫోటోలు కలిపి కూడా ఏదైతే ఒరిజినల్ గానే కొనసాగుతుంది, నకిలీగానే కొనసాగుతుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం సరైనది కాదన్నట్టుగా కూడా సెటైరికల్ కామెంట్స్ చేస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇప్పుడు పొలిటికల్ హీట్ పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో మొన్నటి వరకు కూడా ఆమె పార్టీ పేరుకి సంబంధించి ఏదైతే సస్పెన్స్ కొనసాగుతూ వస్తున్న నేపథ్యం ఉన్నది. టీపీఎస్ కావచ్చు, ఇతర పార్టీకి సంబంధించి కూడా తెలంగాణ జాగృతి పేరుతో కూడా పార్టీని ఏర్పాటు చేయబోతారు, ఆ పార్టీకి ఆ పేరు పెట్టబోతారు అన్నట్టుగా కూడా వార్తలు చక్కర కొట్టిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ ని ట్యాకిల్ చేసే విధంగా కూడా టీఆర్ఎస్ ని పేరు ఎన్నుకోవడం వెనుక ఎలాంటి వ్యూహం ముందుగా ఆమె రచించింది, దీనికి సంబంధించి కూడా ఏదైతే ఈ పేరును అనౌన్స్ చేసేందుకు కూడా లీక్స్ కూడా ఇవ్వకుండా ప్రధానంగా ఈ రోజే ఏదైతే మునీరాబాద్ సభ వేదిక కూడా ఈ పేరును అనౌన్స్ చేయడం కావచ్చు, టీఆర్ఎస్ పేరుకు సంబంధించి కూడా ఈ పేరును తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి, మొత్తంగా ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నది. ఇక మూడు పార్టీలకు సంబంధించి కూడా ఈ రోజు ఆమె
ప్రధానంగా విమర్శలు చేస్తూ అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు ఏ విధంగా ముందుకెళ్తుంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలను అలాగే టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా పథకాలకు సంబంధించి కావచ్చు ఉచిత విద్య వైద్యం పేరుతో కూడా 5 అంశాలను ప్రస్తావిస్తూ కూడా ఆమె ఈరోజు సభా వేదిక కూడా ప్రజలకు చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దాంట్లో ఉచిత విద్య వైద్యంతో పాటుగా ఏదైతే నిరుద్యోగులకు సంబంధించిన 5 లక్షల ఏకకాలంలో ఒకేసారి ఉద్యోగాలు కావచ్చు అలాగే 2 లక్షల నుంచి 25 లక్షల వరకు సంబంధించి కూడా ఉపాధికి సంబంధించిన రుణాలు కావచ్చు రైతులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కూడా జిల్లా లెవెల్ రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రత్యేక రైతు సమస్యల కౌంటర్ను ఏర్పాటు చేయడం కావచ్చు మద్దతు ధరకు సంబంధించి కావచ్చు రైతులకు సంబంధించి కూడా మరికొన్ని పథకాలను ప్రవేశించారు. మొత్తంగా 5 అంశాలపైన కూడా ఈ 3 పార్టీలతో పోరాడతాం ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తాం. దాంతో పాటుగా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన సమన్యాయం కావచ్చు మహిళలకు సంబంధించిన ఏదైతే సెక్యూరిటీ పరంగా కావచ్చు మహిళలకు సంబంధించిన ఉపాధి పరంగా కావచ్చు వీటన్నిటికీ ఆమె కొన్ని సిద్ధాంతాలను పెట్టుకొని ఉన్నాను. ఖచ్చితంగా ఈ 3 పార్టీలతో మేము నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే తెలంగాణ ఏర్పడ్డదో ఈ 12 ఏళ్లకు సంబంధించి కూడా గత బీఆర్ఎస్ పార్టీ దగా చేసింది. ఇప్పుడు కూడా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో దగా చేస్తా ఉన్నది. ఖచ్చితంగా ఏదైతే బీజేపీకి సంబంధించి కావచ్చు వీటిపైన కూడా ఇప్పటి వరకు నోరెత్తని పరిస్థితి కొనసాగుతా ఉన్నది. కాబట్టి ఈ 3 పార్టీలకు ఖచ్చితంగా తాను మేము ప్రజా వేదిక కూడా అలాగే ప్రజల పక్షాన కొట్లాడతాం ప్రజల పక్షాన నిలబడతాం వచ్చి ఎన్నికలకు సంబంధించి కూడా టీఆర్ఎస్ పార్టీ మహిళా ఏదైతే అధ్యక్షురాలు ఇప్పుడు మహిళ మరో ముఖ్యమంత్రి కాబోతా ఉంది తెలంగాణకు సంబంధించి కూడా ఆమె ఈ అంశాలన్నిటిని కూడా వివరించడం జరిగింది. దీని అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ తిప్పి కొడతా ఉన్నారు, ఇక సెటైరికల్ కామెంట్స్ చేస్తా ఉన్నారు, విమర్శలు చేస్తా ఉన్నారు. ఇక చూడాలి అంటే ఇది ఎటువైపు పోతుంది అసలు దీని తర్వాత బీఆర్ఎస్ కౌంటర్ ఏ విధంగా ఉంటుంది. ఈ రోజు స్వయంగా ఆమె బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు తన సొంత